డిఎస్సి జీఆర్ఎల్ వెల్లడి మరింత ఆలస్యం. ఎదురుచూస్తున్న అభ్యర్థులు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల మరింత ఆలస్యం కానుంది. ఈ నెల 6వ తేదీన డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుది కీని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాంతో డిఎస్సిలో వచ్చిన మార్కులు, టెట్ మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇవ్వవలసి ఉంది. ఆ జాబితాను వారం రోజుల్లో ఇస్తామని కీ విడుదల సమయంలో విద్యాశాఖ వర్గాలు చెప్పినా ఇంతవరకు ఇవ్వలేదు. డిఎస్సి తుది కీ విడుదల చేసిన తర్వాత వందల మంది టెట్ వివరాలని గతంలో తప్పులు తడకగా ఆన్లైన్లో నమోదు చేశారని వెల్లడైంది. దాంతో ఆ వివరాల సవరణకు అవకాశం ఇచ్చారు. ఆ ప్రక్రియ కూడా ఈ నెల 13వ తేదీన ముగిసింది. జీఆర్ఎల్ ఇచ్చిన తర్వాత జిల్లాల వారీగా ఒక్కో పోస్టుకు 3 చొప్పున ఎంపిక చేసి మెరిట్ జాబితాను డిఈఓలకు పంపించాల్సి ఉంది. కానీ జీఆర్ఎల్ను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తుదికి వెల్లడైన తర్వాత అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాము పుస్తకాలలో ఉన్నట్లుగానే జవాబులు గుర్తించినా వాటికి మార్కులు ఇవ్వలేదని అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చి వాపోయారు.